మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి. రైట్ రైట్ లావణ్య, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే నూతన ప్రభుత్వం అయితే ఏర్పాటు దిశగా ముందుకు సాగుతా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిఎల్పి అభ్యర్థిగా అయితే రేవంత్ రెడ్డిని ఏఐసిసి అధిష్టానం ప్రకటించింది. నిన్న సాయంత్రం మనం చూసినట్లయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పిసిసి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి అయితే వరించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో నిన్న సాయంత్రం అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈరోజు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు సీఎంతో పాటు మరికొంతమంది మంత్రులను కూడా పదవి ప్రమాణం స్వీకారం చేయించే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలుపవచ్చు. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సీనియర్ నాయకులు కొంతమందే ఉన్న కారణంగా మంత్రివర్గంలో ఎవరికి చోటు ఇవ్వాలనేటువంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడంతో పాటు రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఉదయం 10:28 పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో తన పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు వారి ఇళ్లకైతే రేవంత్ రెడ్డి వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో రేపు నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే అందరూ ఆహ్వానితులని అయితే ఆహ్వానించడం జరిగింది. తెలంగాణలోని ప్రజలు, అదేవిధంగా ప్రముఖులు, మేధావులు, కవులు, రచయితలు అందరూ కూడా ఈ యొక్క తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అయితే కోరడం జరిగింది, ఆహ్వానం తెలపడం జరిగింది. అనంతరం రేపు ఉదయం అయితే తెలంగాణ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనం చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అయితే అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లను చేసి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రుల ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కలెక్టర్లతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అన్ని శాఖలు కూడా సమన్వయంతో అయితే ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు రేపు ఉదయం జరగనున్నటువంటి ఈ యొక్క పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే మనం ఢిల్లీ నుంచి అగ్రనేతలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ పహారా అయితే అక్కడ బలగాలను అయితే విస్తృతంగా మోహరించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎల్బీ స్టేడియం సరౌండింగ్స్ అన్నీ కూడా పోలీసులతోనే నిండిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే అగ్రనేతలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో పోలీసు వలయంలో ఎల్బీ స్టేడియం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా ఎల్బీ స్టేడియంకి రానున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా పోలీసులకు కూడా ఆదేశాలు ఉన్నాయి. ఏంటంటే వచ్చినటువంటి వారందరినీ కూడా ఎల్బీ స్టేడియంలోకి ఆహ్వానిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేయాలని ఇప్పటికే మనం చూడవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో ఈరోజు సాయంత్రానికి తిరిగి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి అయితే హైదరాబాద్కు చేరుకుంటారు. రేపు ఉదయం ఎల్బీ స్టేడియంలో జరగనున్నటువంటి ఈ యొక్క పదవి ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏదైతే ముందు నుంచి చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన అంతరం తొలి సంతకాన్ని అయితే 6 గ్యారంటీ స్కీమ్లపై చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి తొలి సంతకం చేస్తానని చెప్పడంతో ఈ క్రమంలో మనం రేపు ఉదయం పదవి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మనమైతే ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్లను చూడవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొంత సందిగ్ధత ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏఐసిసి ప్రకటించిన అనంతరం అయితే మంచి రోజు రేపు వాళ్ళకి ఏంటంటే దశమి ఉన్న కారణంగా దశమి మంచి రోజు కావడంతో ఉదయం 10 గంటలకైతే ఈ యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నాడు మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్లను కూడా ప్రకటించి తద్వారా వాటిని జీవోలుగా చట్టాలుగా రూపొందించిన అనంతరం ప్రజలందరికీ కూడా ప్రకటించిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తున్న నేపథ్యంలో వీటిపై రేపు తొలి సంతకం కూడా చేరున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఈ నెల 9వ తేదీన ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని అయితే అదే ఎల్బీ స్టేడియంలో ఒకరోజు తర్వాత 9వ తేదీన అయితే అక్కడ కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ నేతృత్వంలో ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ వాళ్ళనే ఇక్కడ సిద్ధించిందని చెప్తున్న నేపథ్యంలో 9వ తేదీన అయితే కృతజ్ఞత సభ అంటే తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించినందుకు గాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి
తన జన్మదిన కానుకగా ఇస్తూ కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేసేందుకైతే ఇప్పటికే మనకు అధికారులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో 9వ తారీఖున కూడా వివిధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు అధికారులు కానీ అదేవిధంగా మనం చూడవచ్చు పార్టీ నాయకులు కానీ ఎల్బీ స్టేడియానికి చేరుకొని నిన్నటి నుంచి అయితే పూర్తి స్థాయిలో అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రేపు కాంగ్రెస్ పార్టీ పదవి ప్రమాణ స్వీకారం ఉంది. మనం చూస్తే గడిచినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ విజయ దుమ్మి మోగించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నటువంటి ఏర్పాట్లపై ఇటు హైకమాండ్ కూడా కొంత ఒక అడుగు ముందుకు వేసి ఏర్పాట్లపై కూడా చర్యలు ఇక్కడ వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులు కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. అంతేకాకుండా మనకు ప్రస్తుతం తుఫాన్ ప్రభావం ఉండడంతో పూర్తి స్థాయిలో ఇన్ టైంలోనే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నాయకులే కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమయానికి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమయానికి అక్కడ పదవి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేసేందుకైతే అందరూ కూడా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు చెప్పవచ్చు లావణ్య. అయితే రాంప్రసాద్, రేపు జరగబోయే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరెవరు రాబోతున్నారు? రైట్, మనం చూడవచ్చు ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. తన పదవి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కోరడం జరిగింది. అంతేకాకుండా ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గేతో పాటు ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనేతలు అతిరథ మహారాజులందరూ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మురళీధరే కానీ అదేవిధంగా ఇక్కడ వార్ రూమ్ ఆధారంగా పనిచేసిన వాళ్ళు కానీ ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రేపు ఎల్బీ స్టేడియంకు రావాల్సిందిగా తన వంతుగా తన ఆహ్వానాన్ని అయితే పంపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే క్రమంలో పార్టీ నుంచి కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర నేతలు అదేవిధంగా అటు దేశానికి సంబంధించి ఏఐసిసి అగ్రనేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి అభిమానులు కానీ సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా రేపు పదవి ప్రమాణ స్వీకారంలో పాల్గొనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు ఎల్బీ స్టేడియం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉండడం అయితే అక్కడ అలంకరణలు అయితే జరుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే విస్తృత స్థాయి ఏర్పాట్లలో భాగంగా అయితే అక్కడ మన స్టేజ్ కానీ అవన్నీ పదవి ప్రమాణ స్వీకారం చేసేటువంటి ప్రాంతం కానీ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దే పనిలో అయితే రాష్ట్ర యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉందని చెప్పవచ్చు లావణ్య. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.